హాయ్ హలో అండి. ఇప్పుడు నేను వచ్చేసి చికెన్ కర్రీ అయితే వండబోతున్నాను అనమాట. ముందుగా టమాటా, పచ్చిమిర్చి, నూనె వేసుకొని కొంచెం కాలేదాకా దూరగా వేసుకోవాలండి. ఒక పక్కనేమో వైట్ రైస్ వండుతున్నాను 2 గ్లాసులు. ఒక సైడ్ ఏమో టమాటాలు, ఉల్లిగడ్డ మొత్తం వేసుకుంటున్నాను. ఇది బాగా మెత్తబడిపోవాలండి, బాగా ఎర్రగా వేయాలి కొంచెం. చికెన్ వచ్చేసి ఫస్ట్ కలిపి ఉంచుకున్నానండి. ఇది వచ్చేసి ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు మిక్సింగ్ అయితే మొత్తం చేశానండి. ఇప్పుడు వచ్చేసి ఒక 10 నిమిషాలు ఉడకాల బాగా. 5 నిమిషాలు అయితే అయిందండి. ఒకసారి చూద్దాం ఎలా ఉంది అన్నది. ఓకే, మధ్య మధ్యలో ఏంటంటే ఒకసారి కలుపుతూ ఉంటుంటే కలపాలన్నమాట. అప్పుడు మనకి షేర్వా సరిపోయిందా లేదా అనేది మనకి చూసుకోవచ్చు అన్నమాట, చూడొచ్చు. ఒకసారి ఉప్పు కారం ఎలా ఉందో చెక్ చేసుకోవాలండి. దేవుడా, టయానికి గ్యాస్ అయిపోతుంది. అయ్యో, చూస్తున్నట్టయితే మంచి అద్భుతం ఒకటి జరిగిందండి. ఇప్పుడే మా ఇంట్లో అయితే గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలో నాకేం అర్థం కాల. ఇంకా సడన్గా కరెంటు కుక్కర్ అయితే ఉంది మా ఇంట్లో. ఇంకా ఒకసారి వండుదామని చెప్పి పెట్టాను, మధ్యలో సడన్గా అయిపోయింది. 30% అయితే ఉడికింది, ఇంకా 50% అయితే ఉడకాల. ఇంకేం చేయాలో అర్థం కాల. అన్నం కూడా 90% ఉడికింది, ఇంకా 10% అయితే ఉడకాల. ఇంకేం చేయాలి అర్థం కాక ఇంకా సరిపోతుంది అని చెప్పి అనమాట. ఇప్పుడైతే ఎలాగైనా సరే కర్రీ దీని మీద వండుదామని చెప్పి పొయ్యి అయితే పెట్టాను, ఆన్ చేశాను. ఇప్పుడే చూద్దాం ఎంత టైం పడుతుందో. కొత్తగా ట్రై చేద్దాం ఒకసారి. ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉడుకుతుందండి. చూద్దాం అసలు ఎంతసేపు పట్టిద్దో. కరెంటు పొయ్యి మీద ఎలా ఉంటుందో, గ్యాస్ మీద ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. మర్చిపోయాను ఇందాక హడావుడిలో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూడాలి ఒకసారి. ఉప్పు అయితే ఇప్పుడే చూశానండి, ఉప్పు అయితే అసలు లేదు, చాలా తక్కువ ఉంది. అందుకని కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట, నాకు సరిపోయేటట్టు. మరి ఎక్కువ లేకుండా
అలాగే కొంచెం కారం కూడా కొంచెం కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అలాగే నేను ఇందాక ఏంటంటే కొబ్బరి అయితే వేయలేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మా ఇంట్లో కొబ్బరి పొడి అయితే ఉందండి ఆల్రెడీ, కొంచెం మిక్సింగ్ చేసుకుందాం కొబ్బరి పొడి. ఇందాక ఎలాగో వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నానండి. అసలు ఎలా ఉంటుందో అయితే నాకైతే తెలియదు, ఒకసారి వేద్దామని వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ మిక్సింగ్ అయితే చేసుకుందాం. కొబ్బరి కలిపి నాకు ఎలా ఉంటుందో చూద్దాం. పది నిమిషాలు అయితే అవుతుంది ప్లేట్ పెట్టి. ఎంత దూరం వచ్చిందో, ఉడుకుతుందో లేదో. వావ్, ఉడుకుతుందండి బాగానే. ముక్క ఎంత దూరం వచ్చిందో చూద్దాం. పర్వాలేదండి, కరెంటు కుక్కర్ మీద కూడా బాగానే ఉడుకుతుంది. కొంచెం గట్టిగానే ఉంది ముక్క, ఇంకొంచెం ఉడకాలి. యాక్చువల్లీ ఏంటంటే దీని మీద ఉన్న మూత అయితే కొంచెం మిస్ అయిందండి. ఆ మూత ఉన్నట్టయితే ఇంకా బాగా ఉడుకుతుంది. చేసేది ఏం లేక ఇంకో ప్లేట్ ఉంటే ఈ ప్లేట్ ఉంటే వేస్తున్నానండి అన్నమాట. ముక్కలు బాగానే ఉడికినాయి, చూడవచ్చు మీరు. ఈ కింద కూడా మాడిపోతుందండి. ఇంకా చేసేది ఏం లేక, అది కాక గ్రీన్ బటన్ కూడా పడిపోయింది, ఇంకా ఆపేస్తున్నాను. ఓకే, ఒక 2 నిమిషాలు ఉంచి అన్నం వేసుకొని చూద్దాం అసలు కర్రీ ఎలా ఉందో ఒకసారి. ఫైనలీ ఫ్రెండ్స్, రెడీ అయితే అయింది రైస్ అండ్ చికెన్ కర్రీ ముస్లిం స్టైల్లో. ఇప్పుడు మనం వచ్చేసి చికెన్లో నిమ్మకాయ అయితే పిండుకుందాం. నిమ్మకాయ పిండుకొని రైస్లో కొంచెం కలుపుదాం. చికెన్ బాగా ఉడికిందండి, బాగా ఉడికిపోయింది చికెను. చూడండి మీరు, చికెన్ బాగా ఉడికిపోయింది. చికెను కొంచెం లివర్ అయితే తీసుకున్నాను, తీసుకొని ముద్ద సూపర్ అండి, సూపర్ ఉందండి. అసలు చికెన్ బాగా ఉడికింది. ఓకే అండి, చికెన్ అయితే బాగా ఉడుకుందండి, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ అండి, లైక్ చేయండి.